అందరికీ నమస్కారం. నేను కిషోర్ బాబు అడ్వకేట్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అందరికీ అవసరమైన విషయం, ప్రజెంట్ ట్రెండింగ్ విషయం ఏంటి అంటే పెట్రోల్ బంకులు ఎక్కడ పోయినా నో స్టాక్, ఎక్కడ కూడా నో స్టాక్. పెద్ద పెద్ద క్యూలు ఉంటా ఉన్నాయి, జనం బాగా నుంచుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సరే పెట్రోల్ రావట్లేదు, డీజిల్ రావట్లేదు, యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. సరే ఇవన్నీ ఓకే. పెట్రోల్ పంపులో మనం ఎలాగ మోసపోతూ ఉన్నాం, పెట్రోల్ పంపులో వాళ్ళు ఎలాగ మనం మోసం చేస్తూ ఉన్నారు. 1000 రూపాయలకి పెట్రోల్ కొట్టించుకుంటే 850 రూపాయలు పెట్రోల్ లాగా అనిపిస్తూ ఉంది చివరికి. ఎందుకంటే మన మైలేజ్ మనం వెళ్తూ ఉంటే మనకు తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళితే 1 లీటర్ వస్తుంది. ఆ విధంగా మనకు ఒక లెక్కలు ఉంటాయి. కాబట్టి ఒక 900కో 850కో అయింది, 1000 రూపాయలు ఇచ్చాను కానీ పెట్రోల్ సరిగ్గా రాలేదు, అదొకటి ఉంటుంది. రెండో విషయం ఏముంటుంది, అసలు ఈ పెట్రోలు వేయించుకున్న పెట్రోలు కరెక్ట్గా ఉందా లేదా, అని దీనిలో కల్తీ ఏమైనా జరిగిందా లేదా, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకో మూడో విషయం ఏంటంటే స్టాక్. వీళ్ళు పెట్రోల్ రేటు బయట పెడతారు, డీజిల్ రేటు బయట పెడతారు, బయట పెద్ద బోర్డు ఉంటుంది. కానీ స్టాక్ ఎంత ఉంది, మా దగ్గర స్టాక్ ఇంత ఉంది, ఇన్ని లీటర్లు ఉందని బయట బోర్డు పెట్టాలి, అది కూడా రూలే. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న 3 విషయాల్లో సపోజ్ పెట్రోల్ మీకు 1000 రూపాయలు ఇస్తే తక్కువ పడుతుంది పెట్రోల్ అని మీకు డౌట్ వచ్చింది, ఏం చేయాలి? వాళ్ళు అడిగితే వాడేం చెప్పడం, సరే మేము కరెక్ట్గానే పోస్తున్నాం అంటాడు. గన్తో పోసేటప్పుడు దాంట్లో లోపల పెట్టిన తర్వాత ఇట్లా ఊపుతూ ఉంటాడు, అంటే దాన్ని సౌండ్ వస్తూ ఉంటుంది, ఇట్లా పెడతాడు, మళ్ళీ మధ్యలో ఇట్లా అంటాడు, మళ్ళీ ఇట్లా అంటాడు. మీరు గమనించలేదు, ప్రతి పెట్రోల్ పంపులో చేసే పని ఇదే. అంటే అదొక మోసం. ఆ మోసంతో ఏమవుతుంది, మనకు రావాల్సిన పెట్రోల్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. అలాగూ తగ్గినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చింది 5 లీటర్స్ జార్ ఒకటి ఉంటుంది, 5 లీటర్స్. ఆ జార్ మీద గవర్నమెంట్ వాళ్ళ సింబల్ వేసి ఉంటుంది, మార్పు, ఆ ముద్ర ఉంటుంది. కాబట్టి అది తీసుకోవాలి, వాళ్ళు అడగాలి. వాడు ఏమంటాడు, మా దగ్గర లేవండి అటువంటి అంటాడు. లేకపోతే వెంటనే కంప్లైంట్ చేస్తానని చెప్తే వాడే తీసుకొస్తాడు. ఎందుకంటే ప్రతి పెట్రోల్ పంపులో అది కంపల్సరీగా ఉంటుంది. అప్పుడు ఆ జార్తో ఏం చేయాలి, 5 లీటర్స్ దాంట్లో పోయమని చెప్పాలి. పోసేటప్పుడు మనం కామ్గా వాటిలో పోసి ఊరుకుంటే మనకు కుదరదు. మనకి కొట్టేటప్పుడు ఎలాగైతే మనకి పెట్రోల్ వేసేటప్పుడు ఎలాగైతే ఇట్లా అది ఆ గన్నని వాడు ప్రసారి నొక్కటం, మళ్ళీ మానేయటం, నొక్కటం ఇట్లా చేస్తూ ఉంటాడు, అక్కడ కూడా అట్టే చేయించాలి. అప్పుడు ఎంత వస్తుంది, నిండుతుందా, 5 లీటర్స్ అది నిండుతుందా లేదా అనేది చూసుకుంటే అర్థమైపోద్ది, వెంటనే కంప్లైంట్ చేయొచ్చు. రెండో విషయం, ఈ పెట్రోలు అసలు పర్ఫెక్ట్గా పెట్రోల్ ఉందా, అంటే క్వాలిటీ మంచి క్వాలిటీ ఉందా, లేకపోతే దీంట్లో ఏమన్నా కలిసిందా, కిరోసిన్ లాంటిది ఇంకోటి ఆయిల్ ఏదన్నా కలిపి అమ్ముతున్నారా అనేది మన డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటే ఒక్కోసారి వెనక పొగ వస్తూ ఉంటుంది. ఈ ఎందుకు పొగ వస్తుందంటే ఏదో కల్తీ జరిగింది అనుకుంటాం, కానీ ఇంకా అడగలేము. ఒక రకమైన బాధతో వెళ్తాం. అంత బాధతో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు పెట్రోల్ పోస్తారు, అంతే తప్ప దాంట్లో బాధపడాల్సిందేమలే. అప్పుడు వెంటనే ఏమడగాలంటే వాళ్ళు అడగాలి, ఏమంటే ఫిల్టర్ పేపర్ అడగాలి. మీరు ఫిల్టర్ పేపర్ ఇవ్వండి మాకు అనాలి. ఎవరిని? పెట్రోల్ పంప్ వాడిని. వాడు ఎవడైతే పోస్తున్నాడో వాడికి చెప్తే ఫిల్టర్ పేపర్ తీసుకురావా, నేను టెస్ట్ చేసుకోవాలి అనాలి. ఫిల్టర్ పేపర్ మాకు తెలియదండి, లేదు కాదు ఫిల్టర్ పేపర్ ఉంటుంది తీసుకురా, లేదంటే కంప్లైంట్ చేస్తానని చెప్తే ఫిల్టర్ పేపర్ తెస్తాను. ఆ ఫిల్టర్ పేపర్ ఇలాగ ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద ఏం చేస్తారు, ఒక 2 డ్రాపులు కానీ 3 డ్రాపులు కానీ పెట్రోల్ వేయాలి. దాని మీద వేసినప్పుడు అది ఆటోమేటిక్ ఎవాపరేట్ అయిపోయింది, ఆవిరైపోయింది అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఆవిరైపోయినా ఆ మధ్య ఒక మరకలాగా పడింది అనుకోండి, దాని మీద ఆ పేపర్ మీద మరక పడితే దానిలో కల్తీ ఉన్నట్టు. దాన్ని ఫోటో తీసుకొని వెంటనే కంప్లైంట్ చేయటం, ఇది రెండో విషయం. అంటే మరక పడొద్దు, క్లీన్గా ఉండాలి అది పేపర్. మూడో విషయం, స్టాక్ పెట్టలేదు. స్టాక్ పెట్టకపోతే ఏం చేయాలి, వెంటనే కంప్లైంట్ చేస్తానని చెప్పాలి. ఎందుకు నీ దగ్గర స్టాక్ ఎందుకు పెట్టలేదు, వీళ్ళు ఎందుకు దాచిపెడతారో తెలుసండి. ఈ లోపల పెడితే కనుక మళ్ళీ రేపు రేటు పెరిగింది అనుకోండి, ఇప్పుడు అసలే యుద్ధాలు జరుగుతున్నాయి, రేట్లు పెరగవచ్చు అని మనకు ముందుగానే ఒక రూమర్ పుట్టిస్తారు. సో రేట్లు పెరుగుతాయి. ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో వీళ్ళు పాత రేట్లో కొన్నదాన్ని కొత్త రేటుకి, న్యూ రేటుకి అమ్ముకోవచ్చు అనేది. ఈ 3 విషయాల్లో కానీ ఎక్కడ తేడా వచ్చినా కానీ మీరు కంప్లైంట్ చేయాలంటే ఏ నెంబర్ చేయాలంటే 1915 నెంబర్కి చేయాలి, కాల్ చేయాలి. మీ ఫోన్ ఉంది కదా, మీ సెల్ ఫోన్లో నుంచి అక్కడికక్కడే 1915 కొట్టేసి కంప్లైంట్ చేయటమే. ఈ పెట్రోల్ పంప్ పేరు చెప్పండి, పలాని పెట్రోల్ పంపులోనే ఉన్నాను, ఇట్లా జరుగుతూ ఉంది, వాళ్ళు అడుగుతారు వెంటనే. లేదు కంప్లైంట్ డ్రాప్ చేయమంటే కనుక దానిలో టైప్ చేసి మెసేజ్ చేసి ఆ కంప్లైంట్ దాంట్లో పంపించేసేయండి ఫోన్లో. ఆటోమేటిక్గా మీ సమస్య సాల్వ్ అవుతుంది. ఒకవేళ కనుక ఆ కంప్లైంట్ చేసినప్పుడు మీరు అనుకోవచ్చు ఈ పట్టించుకోవట్లేదని, అట్లా ఒకరిద్దరు కంప్లైంట్ చేస్తే, అసలు ఒకరు కంప్లైంట్ చేస్తేనే ఇమ్మీడియట్గా వాడికి షోకాజ్ నోటీస్ వస్తుంది, రెండోసారి లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. కాబట్టి ఈ విషయం కస్టమర్లు ఎప్పుడు కూడా
ఈ లీగల్గా కొంత నాలెడ్జ్ సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి తెలుసుకోకపోతే పెట్రోల్ వేయించుకుంటాం, పోతూ ఉంటాం, ఏమనుకుంటాం, అబ్బా వాడు ఏదో పెట్రోల్ వేసాడో ఏమో, కరెక్ట్గా వేసాడో లేదో, ఈ పెట్రోల్ పంపు కాకుండా ఇంకో పెట్రోల్ పంపులో వేయించుకుంటే బాగుండేది, అక్కడ పోయినప్పుడు లాస్ట్ టైం మైలేజ్ బాగా వచ్చింది, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా మీరు ఒక్కసారి కనుక అట్లా అలవాటు చేస్తే పెట్రోల్ పంపు రెండోసారి వేరే వాళ్ళకి ఎవరు కూడా మోసం చేయకుంటాడు. ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తాం, చిన్న వాటికి కూడా కంప్లైంట్ చేస్తారు. చిన్న వాటికి ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతి దానికి కంప్లైంట్ ఉంటుంది, చిన్నది కూడా కంప్లైంట్ చేసి పడేస్తారు. కానీ మన వాళ్ళు ఏంటంటే, మనది భారతదేశం కదా, దయ ఎక్కువ, జాలి ఎక్కువ, ఏమోలే పాపం, ఏమోలే, ఏముంటుందిలే, అట్లా చేయకూడదు. అట్లా చేసినందువల్ల అందరూ దెబ్బతినిపోతూ ఉన్నారు. మనసు మాత్రం వేదన ఉంటుంది. ఏమంటే వాడు పెట్రోల్ కరెక్ట్ పోసాడా, లేకపోతే మనం అనుకున్న రేటు కరెక్ట్గా పోసాడా, అసలు ఇది కల్తీనా, ఈ రెండు డౌట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇదే మీరు కంప్లైంట్ చేయండి, లీగల్గా అవేర్నెస్ పెంచుకోండి. ఇటువంటి మీకు వీడియోస్ కనుక ఇంకా మీకు ఎక్కువ కావాలంటే, లీగల్గా ఏమైనా సమస్యలు ఉంటే కనుక నేను వీడియోల ద్వారా చెప్తూ ఉంటాను. కాబట్టి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వారందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ పంపించండి. దాని ద్వారా ఎంతోమంది చూస్తారు, ఎంతోమంది సోషల్ అవేర్నెస్ వస్తుంది. ఈ ప్రతి కన్జ్యూమర్కి అవేర్నెస్ ఉండాలి. అందరికీ నమస్కారం.